దేశ ప్రధాని అమరావతి పర్యటన తర్వాత మంత్రివర్గాల్లో మార్పులు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలలో చర్చ నడుస్తుంది. దీనిలో భాగంగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జనసేనకు కీలకమైన శాఖను కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. హోంశాఖ వంటి ప్రధాన మంత్రిత్వ శాఖ కేటాయించాలని జనసేనలో డిమాండ్ వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుండి ఒకరిద్దరిని, మంత్రివర్గం నుంచి మరొకరిని దగ్గర స్థానం కల్పించే అవకాశం కనబడుతుంది. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్కు సైతం అవకాశం దక్కేలా ఉండగా మంత్రివర్గ విస్తరణపై మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలను అందిస్తారు. ప్రధానమంత్రి పర్యటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతుంది. మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానమంత్రి అమరావతి పునర్శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం తర్వాత పూర్తిగా కూడా ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనిలో భాగంగా జనసేన పార్టీకి అత్యంత కీలకంగా మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా కూడా మంత్రివర్గ విస్తరణలో నాగబాబును తీసుకునేందుకు జనసేన ప్రభుత్వానికి పూర్తిగా కూడా జనసేనకు ప్రభుత్వం ప్రధానంగా నాగబాబుకి ఇచ్చే మంత్రివర్గంలోని ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకున్నారంటే ప్రజలతో నిత్యం ఉండే మంత్రిత్వ శాఖను నాగబాబు కేటాయించాలన్నది ప్రధానంగా జనసేన పార్టీ నుంచి వస్తున్న డిమాండ్. ప్రధానంగా జనసేన పార్టీ చెప్తున్న అత్యంత కీలకమైన అంశం ఏంటంటే పూర్తిగా కూడా జనసేన పార్టీకి ప్రజల్లో ఉండే విధంగా క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీల్లోనూ అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఉండే మంత్రిత్వ శాఖ కావాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ లో భాగంగానే నాగబాబుకు మంత్రిత్వానికి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది అంటే జనసేన పార్టీలో అంతర్లీనంగా వారు అడుగుతున్నది ఏంటంటే హోంశాఖ మంత్రిత్వపై వారు ఆశలు పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఇప్పటికే గడిచిన 11 నెలల కాలంలో హోంశాఖ నుంచి అనేక వైఫల్యాలు కనబడ్డాయి. పూర్తిగా జనసేన పార్టీ నిబద్ధతో పనిచేసే పార్టీ. అటువంటి పార్టీ కనుక హోంశాఖ ఉంటే ఖచ్చితంగా ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల పరిస్థితుల నుంచి పూర్తిగా అనుకూల పరిస్థితులు మార్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి జనసేన పార్టీకి హోంశాఖ మంత్రి కావాలని జనసేన పార్టీ ఎజెండాను ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చింది. అయితే ప్రభుత్వం దీనిపై పూర్తిగా కసరత్తు చేయాలి. నాగబాబుకి అయితే బెర్త కన్ఫర్మ్ గా కనబడుతుంది. దానితో పాటుగా మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులను పక్కన పెట్టే ఆలోచన జరుగుతుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మంత్రులను పక్కన పెట్టాలి అనే ఆలోచన అయితే నడుస్తుంది. కొంతమంది పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే అక్కడ రీప్లేస్మెంట్ కూడా ఉభయ గోదావరి జిల్లా నుంచే తీసుకోవాలని చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడు అదేవిధంగా నరసాపురానికి సంబంధించి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ఉన్న పరిస్థితులను అయితే అధ్యయనం చేస్తున్నారు. పూర్తిగా ప్రస్తుతం చర్చ దశలో ఉంది. నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఎన్డీఏ పక్షం కూటమి పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉంటుంది, ఎవరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉంటుందనే అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మంత్రివర్గ విస్తీర్ణం పూర్తిగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి అత్యంత కీలకంగా ఒక ప్రధానమైన జనసేన పార్టీకి శుభవార్త లాంటిది. నాగేంద్ర బాబుకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గంలో తీసుకునేందుకు కూడా అన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ పనుల్లో పూర్తిగా కూడా ఆయన సతమతమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ప్రస్తుతం ఆ పరిస్థితులను అనుకూలిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ పర్యటన తర్వాత జనసేన పార్టీ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటుగా పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా నాగేంద్ర బాబుకు అప్పగించేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అంటే ప్రతి కార్యకర్తతో మమేకమయ్యే విధంగా, ప్రతి కార్యకర్తతో వెళ్ళి నేరుగా ఆయన మాట్లాడే విధంగా క్షేత్రస్థాయిలో కనీసం వారానికి 4 రోజుల పాటు పూర్తిగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు ఉండే విధంగా ఆ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపొద్దున మంత్రివర్గ విస్తరణ జరిగి మంత్రివర్గం అయినప్పటికీ కూడా నాగబాబు జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కీలకమైన అంశాల్లో పిఠాపురం నుంచి ఆయన తీసుకునే విధంగా ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఆ పార్టీకి ఇది చాలా శుభ పరిణామంగా చెప్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత అదే ఆ కుటుంబ సభ్యుడు, అదేవిధంగా జనసేన పార్టీకి అత్యంత కీలకంగా ఉండే నేత నాగేంద్ర బాబుకు మాత్రం మంత్రి పదవి రావడంతో పాటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం జనసేన పార్టీకి మాత్రం శుభవార్తగా ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ పరిస్థితి.